ఇక అన్నా లెజినోవా మేడం తిరుమల తిరుపతి దేవస్థానానికి అచ్చుడు, అక్కడ విజిట్ చేసుడు, 17 లక్షల రూపాయలను డొనేట్ చేసుడు, మార్కు శంకరు ఆరోగ్య పరిస్థితి కుదుట పడుడుతోని అగ్ని ప్రమాదంలకించి బయటే పడుడుతోని మేడం అయితే ఇంకన్నకు మంచిగానే మొక్కులు చెల్లించుకున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో అన్నా లెజినోవా మాట్లాడే మాట తీరు కానీ అక్కడ ఆమె పవత్తరం చూసిన కొంతమంది తారీఫ్ చేస్తే కొంతమంది కొత్త వివాదాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి గదేం వివాదం అయ్యా, గదేం పంచాయతీ గొల్లెం సప్పుడు అని తెలవాలంటే ఈ వార్త పురాగా మీరు చూడాల్సిందే. ఇక నిన్న తిరుమల చేరుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య గారు అన్నా లెజినోవా మేడం ఉన్నది కదా, ఆమె తిరుమల సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటా డిక్లరేషన్ నుంచి మొక్కులు చెల్లించడం, స్వామివారి దర్శనం వరకు అన్ని విషయాలలో కూడా ఎటువంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా సక్సెస్ఫుల్ గా యాత్రనైతే ఫినిష్ చేసుకున్నది. అయితే అగ్నిమాపక ఘటన నుంచి స్వల్పంగా చిన్న దెబ్బలతోనే బయటపడ్డటువంటి కొనిదెల మార్కు శంకర్ పేరిట తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి గాను 17 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. అయితే ఈ తిరుమల యాత్ర మొత్తంలో అన్నా లెజినోవా పూర్తిగా హిందూ సాంప్రదాయాలను గౌరవించుకుంటా కనబడ్డది. ఇక ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా అన్నా లెజినోవా మేడం ఇట్లా హిందూ భక్తుల మాదిరి తిరుమలలో నడుచుకుంటా ఓడు, సాంప్రదాయంగా ఉండు సర్వత్రా ప్రశంసలు అయితే గట్టిగానే వెల్లువిరుతున్నాయి అన్నా లెజినోవా మేడం మీద. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మేడం ఇక కాశీ యాత్రలు చేసుడు, ప్రయాణాలు నడుచుడు, కుంభమేళా టైంలో కూడా అన్నా లెజినోవా మేడం పాటించిన ఆచారాలు అన్ని కూడా ఆమె మీద ఎనలేని గౌరవాన్ని పెంచుడుతో పాటుగా రాష్ట్రంలో సరికొత్త చర్చలకైతే దారితీసింది. అయ్యా ఆగో ఇప్పటిదాకా మంచిగానే ఉన్నదనంటివి, మరి ఇప్పుడు ఏమయ్యా చర్చ అని అంటే, స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ అన్నా లెజినోవా మేడం ఆమె మతాన్ని గౌరవం చేసుకుంటేనే ఇతర మతాల పట్ల కూడా పూర్తి గౌరవ మర్యాదలు చూపించడంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భారతిరెడ్డి మేడం మీద రాష్ట్రంలో ఒక చర్చ నడుతున్నది. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ అన్న ఏనాడు కూడా హిందూ సాంప్రదాయాల కట్టుబడి నడుచుకోలేదనుకుంటా పెద్ద ఎత్తునే విమర్శలు మొదలైంది. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పుడు ఈ టాపికే హాట్ అయింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల తిరుమల పవిత్రతను పెంపొందించేలా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో గాని తిరుమల సాంప్రదాయ ఆచార పూజా విధానంలో గాని ఏనాడు కూడా జగనన్న ఆయన భార్య వైఎస్ భారతి మేడంతో కలిసి పాల్గొనలేదు. శ్రీవారికి ప్రభుత్వం నుంచి అందించే పట్టుబట్టల కార్యక్రమంలో కూడా ఎన్నడూ జగన్ దంపతులు పాలు పంచుకోలేదన్నది నమ్మదగిన ముచ్చట. అయితే ఈ అంశాలు ఇప్పుడు మళ్ళొక పారి చర్చకు వచ్చినాయి. అయితే జగనన్న ఒకానొక టైంలో తాడేపల్లి ప్యాలెస్ లా తిరుమల సెట్లు వేసి స్వామివారి పూజా కార్యక్రమాలను నిర్వహణ చేసిండ్లు జగనన్న దంపతులు. అయితే 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో భారతి మేడంతో కలిసి ఎన్నడూ కూడా తిరుమల కొండపైకి ఎక్కిందే లేదు జగనన్న. కానీ అన్నా లెజినోవా మాత్రం తన వ్యక్తిగత కారణాలతోని తిరుమల సందర్శించినప్పటికీ తిరుమల ఆచారాలను ఎక్కడ బేఖాతరు చేయలేదు. ఇది ప్రతి ఒక్కరు యాద పెట్టుకోవాల్సిన ముచ్చట. మన మతం కాకపోయినా పరమతమైనా కూడా హిందుత్వం గురించి, హిందూ ధర్మం కోసం, హిందూ ఆచారాలను పాటన చేస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాకు పెద్ద ఎత్తున ప్రశంసల జల్లులు గురిపిస్తున్నారయ్యా నెటిజన్లు. ఇక్కడ ప్రధానంగా ఒక్క ముచ్చటైతే చెప్పుకోవాలి. అన్య మతస్థులు ఎవరైనా కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అవుడుతోని గతంలోనూ అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ల కుమార్తెలు కూడా తిరుమల సందర్శన టైంలలో డిప్యూటీ సీఎం హోదాలో ఆమె డిక్లరేషన్ ఫామ్ మీద తండ్రిగా పవన్ సంతకం చేయించిన ముచ్చట బిడ్డలతోని మనందరికి ఎరికైనదే. అట్లనే ఇప్పుడు కూడా అదే తీర్లా డిప్యూటీ సీఎం అర్ధంగి హోదాలో ఉన్నా కూడా డిక్లరేషన్ పత్రం మీద ఆమె తోటి సంతకం చేపించి పూర్తి అంగీకారంతోనే ఒప్పుకుంటున్నట్లుగా నా ఇష్టపూర్వకంగానే నేను స్వామివారి దర్శనానికి వచ్చినని చెప్పి ఒక సంతకం తీసుకొని అన్ని పాములను సబ్మిట్ చేసుడు, తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు చాలా గొప్ప ముచ్చట అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఈనాటికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉంటూ కూడా డిక్లరేషన్ మీద రాజకీయ విమర్శలు చేసుకుంటా తిరుమల కొండ చుట్టూ రాజకీయం నడుపుతూనే ఉన్నాడు, హిందూ మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాడని చెప్పి గట్టిగానే కౌంటర్లు కామెంట్లు. ఇంతకుముందు గతం ఎప్పుడైతే జగనన్న ఈ డిక్లరేషన్ మీద వాదించిన పంచాయతీలు ఉన్నాయో అవన్నీ వీడియోలను ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియాలో షేక్ చేసేటట్టు తిప్పుతూనే ఉన్నారయ్యా గిర్రన ప్రతి ఒక్కరు. ఏదేమైనా మన మతం కాకపోయినా కూడా నా కొడుకును ఆపద నుంచి తప్పించు స్వామి, నీకు దండం పెడితే నేను తప్పకుండా వచ్చి నా మొక్కులు అప్పచెప్తాను ఇచ్చిన మాట కొద్దీ తిరుమలకు వచ్చి అన్ని సవ్యంగా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించుకుంటా హిందూ సాంప్రదాయాన్ని అభిమానించుకుంటా మత ఘర్షణలు లేపకుండా సాత్వికంగా పూర్తిగా పురాగ అన్నదాన ట్రస్టుల్లో కూడా 17 లక్షలు విరాళం ఇచ్చి అంత గొప్ప ఉదార స్వభావాన్ని సాటుకున్నటువంటి అన్నా లెజినోవా మేడం నైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా.